దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి వివరించడానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనకర్త, రామాయణ ప్రవచనకర సుధానిధి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. నేటి కాలంలో చాలామంది ఏదైనా దైవారాధన చేయాలి అంటే ఉపవాసాల దీక్షలు చేసే విధానం చాలా వింతగా ఉంటుంది. అసలు ఒక గృహస్థు ఎటువంటి ధర్మం పాటిస్తూ దైవారాధన చేయాలి? ఈవేళ పిచ్చి అనేది పెడితే అది మామూలుగా లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళలో పిచ్చి పెడితే అది మామూలుగా ఉండనే ఉండదు. కనీసం మంచినీళ్ళు తాగకుండా, తనకి అనారోగ్యం ఉందని తెలిసి కూడా వేసుకోవాల్సిన మాత్రని సకాలంలో వేసుకోకుండా, ఏ విధమైనటువంటి ఆహారాన్ని ఈ శరీరం తాత్కాలికంగా నిలిచేందుకు కూడా తీసుకోకుండా కఠినంగా ఆ విధంగా కానీ పూజలు చేస్తే భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడని వెర్రి ఎక్కువైంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అలా పురుషుడు చేస్తే ఇంట్లో ఉన్న భార్య భయపడిపోతుంటుంది, భార్య చేస్తే భర్త భయపడిపోతాడు, ఆందోళన పడిపోతాడు. సాత్విక, రాజసిక, తామసిక అని తపస్సులు 3 విధాలు. భగవద్గీత తెలియజేసింది, భాగవతం కూడా చెప్పింది. వల్మీకతృణకీచకై, హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. చుట్టూరా పుట్టలన్నీ పెరిగిపోయాయి, ఆ పుట్టల మధ్యలో ఉండిపోయాడు. మొత్తం గడ్డి అంతా పెరిగిపోయింది, ఆ గడ్డి మధ్యలో కప్పబడిపోయాడు. శరీరం అంతా కృషించిపోయింది, ఎముకలన్నీ అలా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాక చిన్న చిన్నవైనటువంటి పురుగులన్నీ కూడా శరీరం మీద పాకుతూ ఉన్న కాలంలో మహావిష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అనేసరికి వాడు ఏదో వరం అడుగుతూ ఉంటే, ఆగు, నేను వరం కోరుకో అన్నాను, కానీ నువ్వు ముందు చేసిన తపో విధానం ఏదుందో అది తప్పు, కాబట్టి శరీరాన్ని సరిచేస్తాను, ఆ తర్వాత నీకు వరాన్ని ఇస్తాను. శరీరాన్ని సరిచేసే వరం ఇచ్చాడు. భాగవత జ్ఞానం లేకపోవడం బట్టే ఇలా చేస్తున్నారు, గుర్తుంచుకోగలగాలి. 1. 2, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరంలో పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలనే పంచభూతాలున్నాయి. ఇవి మనని నమ్ముకొచ్చాయి. ఇంటికి 5 10 మందో అతిథులు వస్తే వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి నేను భజన చేసుకుంటూ కూర్చుంటాను, తపస్సు చేసుకుంటూ కూర్చుంటానంటే అన్యాయమా, న్యాయమా? అలా ఈ శరీరంలో ఉండే పంచభూతాలకి ఎంత ఆహారాన్ని మనం పెట్టాలో అది పెట్టి అప్పుడు ఆ తర్వాత ఏదైనా చేయాలి. ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించినట్టే నిజమైనటువంటి తపస్సు చేసినట్టు. లేకపోతే శరీరాన్ని శుష్కింపజేసుకుని వైద్యాలయానికి పోయి చూడండి మహర్షులు ఎలా రాశారో, మా ఆవిడ అలా చేసింది, ఇలా అయిపోయింది అని అంటే బుద్ధుండాలి అలా మాట్లాడడానికి. తప్పు నువ్వు చేసి మహర్షుల్ని తిడతావా? మహర్షులు నీ చేత నిందపడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఆలోచించి చెప్పినటువంటి వాళ్ళు. హిరణ్యకశిపుడంతటి వాడిని శ్రీ మహావిష్ణువు సరిచేశాడు. ఇది గుర్తుంచుకోగలిగారు. ఇప్పుడు ఏదైనా అత్యవసర సమయంలో అబద్ధాలు ఆడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి అబద్ధాలు ఆ కారణానికి వాళ్ళకి కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆ తర్వాత చాలా పరిణామాలు ఉంటాయి. మరి దాని వలన భవిష్యత్తులో ఏం జరుగుతుంది గురువుగారు? ఇతరుడికి ద్రోహం చేయనటువంటి అబద్ధాన్ని అబద్ధం అనద్దంది శాస్త్రం. మనం ఏదో చిన్న అబద్ధం ఆడతాం. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేసేవాళ్ళు చిన్న అబద్ధాలు ఆడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తప్పదు. అది ఇతరుడికి ద్రోహాన్ని కానీ కలిగించేటైతే తప్పక ఇబ్బందిని కలిగించేదే పాపహేతువే. అలా కానప్పుడు కాదు. శ్రీమద్ రామాయణంలో సుగ్రీవుడు ఉన్నాడు. స్వయంగా తాను చూశాడు రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోవడాన్ని. ఓ ఆడుపాము అలా రావణాసుడి ఒళ్ళో ఇలా ఇలా గిరా 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 తిరిగిపోతూ కంగారు పడిపోతూ
ఎలా ఉంటుందో అలా సీతమ్మ భీత సర్పవత్ భయపడిపోతున్నటువంటి పాములా గిరగిరా తిరిగిపోవడాన్ని చూశాడు, పట్టుకుపోవడాన్ని చూశాడు, భుజం మీద వేసుకువెళ్ళడాన్ని చూశాడు, లంకా నగరానికి పట్టుకుపోవడం కూడా చూశాడు. లంకా నగరం ఎక్కడో వాడికి తెలుసు. కానీ రాముడు అడిగాడు, నజానే నిలయ తస్య సర్వథా తస్య రక్షస. ఎవరొత్తు పేరో తెలియదయ్యా, రాక్షసుడి పేరు ఏమిటో తెలియదయ్యా, వాడు ఊరు పేరు ఏమిటో తెలియదయ్యా అనేసాడు. సుగ్రీవుడు అబద్ధం ఆడాడు. బాగా గుర్తుంచుకోవాలి. అలాగే కాదు, రామచంద్రుడు అంతటి వాడు స్వయంగా భగవంతుడైనటువంటి వాడు స్వయంగా వచ్చి దుఃఖపడుతుంటే వీడంటాడు, బాధపడకయ్యా, రాజ్యం పోతే బాధపడాలా, భార్య పోతే బాధపడాలా, ఏం భయపడకు. రాజ్యం పోతే ఏమవుతుంది, కొన్నాళ్ళ మళ్ళీ వస్తుంది. భార్య పోతే ఏమవుతుంది, తనే తిరిగి వస్తుంది, లేదా నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావు, ధైర్యంగా ఉండు అన్నాడు. వీడు అదే బాధతో ఏడుస్తున్నాడు. వీడికి రాజ్యం లేదు, వీడికి భార్య పోయి. లోకంలో చాలామంది ఇలాగే ఉంటారు, గుర్తుంచుకోవాలి ప్రేక్షకులు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందిని చెప్తే వాడు అదే ఇబ్బందితో ఏడుస్తూ ఉంటాడు. హై, ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, అదిగో ఇదిగో. ఎందుకు ఈ పిచ్చ మాటలు? తప్పు. ఉన్నది ఉన్నట్టుగా మౌనంగా ఊరుకో, నీకు ఇష్టం లేకపోతే. ఇది రెండవ అబద్ధం. రామచంద్రుడికి తెలియంది లేదు, అన్నీ తెలుసు ఆయన. మూడోసారి, ఏష సర్వాయుధోపేతశ్చతుర్భిః సహ రాక్షసైః రాక్షసోభ్యేతి పశ్యత్వం అస్మాన్ హంతుం న సంశయః. విభీషణుడు ఆకాశంలో వచ్చి, రామచంద్రమూర్తి నిన్ను శరణి వేడుతున్నానయ్యా, నన్ను నీ పక్షంలో చేర్చుకో అన్నప్పుడు ఈ సుగ్రీవుడే వాడిని తీసుకోకు పక్షంలోకి, మన పక్షంలోకి రానీకు. అన్నతో దెబ్బలాడినవాడు, అంతేకాక అన్న లంకానగరంలో ఆంజనేయ స్వామి కారణంగా మొత్తం అంతా ధ్వంసం అయిపోతూ ఉంటే ఆ సందర్భంలో అక్కడి నుంచి పక్షం మారి ఇక్కడికి వస్తున్నవాడు, వీడు చేర్చుకోకన్నాడు. వీడు అలా వచ్చినవాడే, వీడు అనంతో విరోధించినవాడే. అన్నీ సరిగ్గా తాను ఏదైతే అతని మీద అభియోగాన్ని మోపుతున్నాడో అవి ఇవి చేసినవాడే. రాముడు అన్నాడు, సింహాసనానికి 4 కోళ్ళు ఉంటాయిరా, 4 కోళ్ళ మీద కూర్చోవాలి రాజు అయినటువంటి వాడు. అందులో ఏ ఒక్క కోడు లేకపోయినా పడిపోతాడు. అంచేత నీ ఒక్కడి మాట నేను వినను, అందరూ చెప్పిన మాట వింటాను అనగానే సుగ్రీవుడు కోపం వచ్చింది. సుగ్రీవో బహుమాయావి, మంచి మాయలకి మంచి ఒకటో రకమైనటువంటి వాడు. అయితే నేను వెళ్ళిపోతా, నా వానర సైన్యం మొత్తంతో వెళ్ళిపోతా అన్నాడు. గుర్తుంచుకోవాలి, వంకర బుద్ధున్నటువంటి వాడు ఎప్పుడైనా తన వంకరతనాన్ని చూపిస్తూనే ఉంటాడు. అప్పుడు రాముడు అన్నాడు, నీ ఇష్టమయ్యా, నిన్ను స్వయంగా దాస్యం కోరి, నేను స్నేహాన్ని కోరి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నాకు అభయాన్ని ఇచ్చావు, శరణిచ్చావు, అగ్నిసాక్షికమైనటువంటి సఖ్యాన్ని ఇచ్చావు. వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, ఏం చేయగలను నేను. అప్పుడు కోతులు ఏమన్నాయో తెలిసినా, నువ్వు మొదటిసారి అక్కడ అబద్ధవాడావు. ఏది, రావణాసురుడిని ఎరగను తెలియను అని. రెండోసారి స్వయంగా ఇదిగో అబద్ధం ఆడావు నువ్వు మళ్ళీని. మూడోసారి ఇప్పుడు ప్రత్యేకంగా వ్యతిరేకిస్తున్నావు రామచంద్రుడితోటి. రామచంద్రుడు ఎప్పుడు ఒకే ఒక్క మాట ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడతాడు, నిర్ద్వంద్వంగా మాట్లాడతాడు. ఎదుటివాడి మనసుకి బాధ కలిగినా సరే, కఠినమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాబట్టి మేము వెళ్ళిపోతాం అని మేమనం. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, మేము మాత్రం రాముడితోటే ఉంటాం. అప్పటికి సుగ్రీవుడికి జ్ఞానోదయం అయింది. ఓహో, మనం అబద్ధాలు ఆడితే ఇంత గొప్పగా ఉంటుందన్నమాట వ్యవహారం అని నోరు మూసుకుని పడున్నాడు. అబద్ధాలు ఆడడం ఆపద్ధర్మంగా ఆడడం తప్పు కాదు, కానీ ఇతరుడికి ద్రోహం కలిగించి అబద్ధం ఆడకూడదు. ఇది భారతం, భాగవతం, శ్రీమద్ రామాయణం, భగవద్గీత అద్భుతంగా మనకి చెప్తాయి. ఆ జ్ఞానం లేకనే వేడ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడి తర్వాత ఇబ్బందికి గురవుతున్నారు లోకంలో. ఒక కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు రాంబాబు, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. మీ సందేహం ఏంటో గురువుగారికి చెప్పండి. నమస్కారం. గురుగారు, పురాణాల ప్రకారం
27 నక్షత్రాలు చంద్రుడి భార్యలుగా పిలుస్తారు. చంద్రుడు చాలా చిన్నవాడు కదా భూమి కంటే. ఒక భూమికి ఉపగ్రహంలో ఉండే చిన్న చంద్రుడికి అంత పెద్ద నక్షత్రాలు ఆధీనంలో ఎలా ఉంటాయి, భార్యలు ఎలా అయ్యాయి, ఇందులో ఉన్న ఖగోళ రహస్యం ఏమిటో చెప్పండి గురుగారు. ఇది రెండు అంశాల కలయిక ఈ మాట. చంద్రుడు ఒక గ్రహము, ఇది ఒక విధానం. వాళ్ళు భార్యలు, ఈయన భర్త, అది ఒక విధానం. పురాణం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని కథారూపంగా చెప్పి ఆ కథారూపంగా చెప్పబడ్డ దాన్ని విజ్ఞానానికి సరిపోయేటట్టు, విజ్ఞానం అంటే ఈవేళ మనం అనుకునే సైన్స్ కాదు. ఈ దిక్కుమాలిన సైన్స్ వల్ల ఏడుస్తున్నాం, ఇప్పుడు ఏ వల్ల ఎంత బాధపడుతున్నామో మనకు తెలుస్తుంది. ఇంకా ముందు నాటికి మరీ బాగా తెలుస్తుంది. మనం కనుక్కున్న విజ్ఞాన శాస్త్రమే మన పూర్తిగా అజ్ఞానపు లోతుల్లోకి దింపేస్తుంది. అది ముందు నాటికి బాగా అర్థమవుతుంది. పరాభవన సంవత్సరంలో ఇంకా బాగా అర్థమవుతుంది. భయం లేకుండా చెప్తున్నాను, గుర్తుంచుకోగలగాలి. అంచేత కథారూపంగా చెప్పి దాన్ని జ్యోతిష శాస్త్రానికి సరిపోయేటటువంటి విజ్ఞానంతో సమన్వయించుకు చూసుకోమని. అతను చిన్నవాడు, వీళ్ళు భార్యలు పెద్దవాళ్ళు కాదు. 27 నక్షత్రాల అంశాలతో ఉండేటటువంటి వాడు చంద్రుడు. ఆ అంశాలతో ఉన్నప్పుడు మాత్రమే చంద్రుడికి చంద్రత్వం వస్తుంది. ప్రతిరోజు ఒక్కొక్క కళ చొప్పున ఒక్కొక్క తిథి నుండి స్వీకరిస్తూ 15 తిథుల పాటు స్వయంగా ఆ తిథులలో ఉండే శక్తిని గ్రహిస్తూ తనకి సహజంగా ఉండే ఒక కళని గ్రహించి 16 కళలతో చంద్రుడు ఉంటాడు. ఆ కళల పేర్లు కూడా స్పష్టంగా ఉంటూ ఉంటాయి. దానికి సమయం మనకి సరిపోదు కాబట్టి చెప్పకపోతున్నాం మనం. ఈ 27 భార్యలు అంటే భార్య, ఆ కాంతి చేత పరిపూర్ణత చెందేది అని అర్థం. అంచేత చిన్నవాడు, పెద్ద వయసు వాళ్ళు, దీనికి అర్థం అది కాదు. ఆ శక్తిని మొత్తం కలిగి ఉన్నటువంటి వాడు అని అర్థం. అశ్విని నక్షత్రం ఉంది అని అనుకుందాం. అశ్విని నక్షత్రానికి నాకు అన్నీ తెలుసు, నేను మంచి అందగాడిని అని అనుకునే లక్షణం ఉంటుంది. అంతేకాక చాలా పెద్ద ఎత్తు ఉద్యోగాలన్నీ కూడా చేసేటటువంటి శక్తి, సామర్థ్యము, విధానము వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అన్నీ మాకు తెలుసు, ఎవరు మాకు చెప్పక్కర్లేదు అని అనుకుంటారు. పెద్ద గోతిలో పడ్డ తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతిని జ్యోతిషం తెలియజేస్తుంది. ఈ అన్నిటినీ తన అధీనంలో ఉంచుకునేటటువంటిది ఏది అంటే మనసు. మనసుని బట్టే ఈ ఆలోచనలో మార్పు, ఈ ఆలోచనలు పెంపుదల, ఈ ఆలోచనల దిగుదల ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి పూర్వాషాఢ నక్షత్రం ఉంది ధనురాశిలో. ఉన్నదన్నట్టుగా మాట్లాడతారు, అలా తూచేసినట్టుగా. విపరీతమైనటువంటి బాణం నుంచి బాణాలు, ధనుస్సు నుంచి బాణాలు వెలువడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికీ నచ్చరు, కానీ తర్వాత నచ్చుతారు వాళ్ళు. అబ్బా నిజమే చెప్పారు అని. ఈ లోపల జరగాల్సిన పని జరుగుతుంది. ఎంత గొప్పగా చెప్పారు. అంచేత ఇది భార్య, ఇది భర్త సంబంధం. దీన్ని లౌకికంగా అన్వయించుకోవడం సరికాదు. యథార్థమైనటువంటి మానసికమైన స్థితి చంద్రునిది కాబట్టి చంద్రుని మానసిక స్థితి స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేందుకు 27 కలయికతో ఉంటుంది మనసు అనే అర్థాన్ని అర్థం చేసుకోగలగాలి. అదే పంచాంగ శ్రావణం. శ్రావణం అంటే వినిపించడం, శ్రావణం అంటే వినడం. ఆ పండితుడు పంచాంగ శ్రావణం చేస్తాడు, వినేవాళ్ళు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఫలాని వారి చేత పంచాంగ శ్రవణం చేయబడును కాదు, శ్రావణం చేయబడు. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు ఆంజనేయులు, కల్లూరు, ఖమ్మం జిల్లా అమ్మా. గురుగారికి శతకోటి నమస్కారములు. పరమేశ్వరాత్మ. స్వామి, 2 ధర్మ సందేహాలు అడుగుదాం అనుకుంటున్నా. ఈ సమాజంలో మానవుడు వల్ల ఇతర మానవులకి అపకారం, అనర్థాలు సంభవిస్తున్నాయి కదా అనేక రకాలుగా. ఈ కష్టం ఇవన్నీ వస్తున్నాయి కదా ఇతర మానవుల వల్ల. అది తీరాలంటే ఏ భగవంతుని పట్టుకోవాలి? ఒకటి స్వామి. ఒక్క సందేహం అడగండి. ఒకటి చిన్నదేనమ్మా, చాలా రోజుల తర్వాత దొరికింది. తర్వాత ఈ సత్యదండం పట్టుకున్నటువంటి కాషాయమ్మదారులకు కూడా
రాగద్వేషాలు ఉంటున్నాయి ఈనాటి సమాజంలో. అది ఇది కది ప్రభావమా, ఈ సమాజ పోకడా, దయచేసి చెప్పగలరు. మీరు రెండు అడిగారు కదా అని రెండు చెప్తే మళ్ళీ అందరూ రెండు అడిగితే క్యూలో చాలా మంది ఉన్నారు. చెప్పమ్మా, నువ్వు చెప్పాలి, అది ఇంకా చెప్పేది చెప్పు గట్టిగా. మీరు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తారండి గురువు గారు. ఏ ప్రశ్న కావాలో మీరే చెప్పండి. ఇంకేం లేదు, మొదటి ప్రశ్న అంతే. మనం రెండోది చెప్పలేక కాదు, ఒక అవకాశం ఇచ్చాము అంతే. మాటను దాటద్దు. ఏ భగవంతుడిని ఆరాధించాలి అనే మాట సరికాదు. భగవంతుడు ఒక్కడే, ఏకో దేవ. ఆ దైవాన్ని మీరు ఏ రూపంతో దర్శించదలిస్తే ఆ రూపంతో దర్శించండి. అంతేగాని ఫలాని దైవాన్ని ఆరాధిస్తే ఫలాని దైవాన్ని ఆరాధిస్తే అలాంటి విభాగాలు ఎక్కడా లేవు లేవు లేవు. మీ ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని మీకు వంశపారంపర్యంగా వస్తూ ఉంటారు. వాళ్ళని మనం చాలాసార్లు చెప్పామన్నమాట, కుల దైవము అని. మీ తాత ముత్తాత అంతకు పై తాత మీ తండ్రి ఎవరైతే ఆరాధింపబడుతూ వచ్చారో ఏ దైవం, ఆ దైవాన్ని ఆరాధించుకోండి. అంతేగాని ఈ దైవాన్ని ఆరాధిస్తే ఇది పోతుంది, ఆ దైవాన్ని ఆరాధిస్తే అది పోతుంది, లాంటిది ఎక్కడా ఉండదు. ఒకే ఒక్క దేవుడు, ఆ దైవాన్నే మీరు ఆరాధించుకోండి. మీకు అభీష్టమైనటువంటి దైవాన్ని. అందరూ ఒకే రూపంతో ఉంటారు. ఇంద్రధనుస్సులో ఉండేటటువంటి ఆ రంగులు ఎన్నున్నా మొత్తం అంతా కలిపి ఇంద్రధనుస్సుగానే పూజింపబడుతుంది. అలాగే లెక్కించుకోవాలి. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు తిమ్మరాజు ప్రభాకర్ అండి, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. మీ సందేహం గురువు గారికి చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. సరే, ఉపనయనం మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఉపనయనం అవుతుంది కదండి. ఉపనయనం అయిన తర్వాత ఏ సందర్భాల్లో మనం జంధ్యం తీయొచ్చు లేదా తీయకూడదు అనేది తెలుసుకోవాలండి. ఎక్కడైనా ఎవరైనా మరణించినప్పుడు వాహకునిగా కానీ మనం వెళ్ళినట్టయితే, అంటే శ్మశానం వరకు తీసుకువెళ్ళడమే కాదు, ఆ ఇంటిలో నుండి వాహనం మీదకి ఎక్కించేందుకు వాహకులుగా వెళ్ళినా కూడా జంధ్యాన్ని మార్చాలి. ప్రతి అమావాస్యకి జంధ్యాన్ని మార్చడం అనేది సరైనటువంటి విధానం. అమావాస్యకి జంధ్యం మార్చినప్పుడు మొత్తం అంతా పసుపు దానికి రాసే విధానం ఉంది. 5 చోట్ల కుంకుమ బొట్లని సమానమైనటువంటి దూరంలో పెట్టే విధానం కూడా ఉంది. కొందరు 3 చోట్ల పెడతారు. ఏదైనా పసుపు మొత్తంగా పూసి ఆ కుంకుమ బొట్లను పెట్టడం ఒకటి. 3, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అని వస్తాయి. జనవరి 14, 15, 16లో సంక్రమణం 15 సహజంగా వస్తూ ఉంటుంది. ఆ రోజున మార్చాలి. దక్షిణాయన పుణ్యకాలం అయితే జూలై 16, 17 తేదీల్లో ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజున మార్చాలి. ఇలా కాకుండా ఏదైనా అకస్మాత్తుగా అశుచి ఎవరో మరణించారు అని తెలిసినప్పుడు పరామర్శకి మనం వెళతాం, అందరూ కలిసిపోతారు. అక్కడ కూడా జంధ్యాన్ని మార్చడం అనేది ఒక విధానం. ఊరికే జంధ్యాన్ని మార్చేసుకోవడం కాదు. కనీసం 108 మార్లు గాయత్రి మంత్ర అనుష్ఠానాన్ని ఆ ముందు వెనుకలు ఏవైతే ఉన్నాయో వాటిని పఠిస్తూ చేయడం సక్రమమైనటువంటి విధానం. అప్పుడు జంధ్యాన్ని మార్చినట్లు అవుతుంది. మంచి ప్రశ్న వేశారు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అమ్మా నమస్కారం, నా పేరు వరప్రసాద్ అమ్మా, నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం గారు. మీ సందేహం గురువు గారిని అడగండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. స్వామి, మహాభారతంలో విరాట్ రాజు కొలువులో అర్జునుడు బృహన్నల వాళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత, బృహన్నల వారు అర్జునులని తెలిసిన తర్వాత ఉత్తరను ఆయనకిచ్చి వివాహం చేయాలని చెప్పి విరాట్ రాజు యొక్క కుమారుడు ప్రతిపాదిస్తే అండి, ఆ ప్రతిపాదనకు అర్జునుడు ఆమె శిష్యురాలు నాకు కుమార్తెతో సమానం కదా, కాబట్టి నా బిడ్డ అయినటువంటి నా కోడలుగా చేసుకుంటాను అని వారు అన్నారని చెప్పి తెలియజేశారు. అప్పుడు విరాట్ రాజు గారు ముహూర్తం పెట్టిస్తే ఆ ముహూర్తంలో ఆమె 6 నెలల్లో భర్తను కోల్పోతాడని తెలిసినప్పటికీ మీ ఆ ముహూర్తం చూసినటువంటి కృష్ణ పరమాత్మ
ధర్మరాజు కూడా చూసి గమ్మగా నవ్వి, అంటే ఏంటి ఈ విధంగా వైధవ్యం పొందడానికి అవకాశం ఉందని ఉన్నది కదా అని అంటే ఆయన పెట్టించారు అని చెప్పి చెప్తున్నారు. అది పెద్ద ఆయన అయినటువంటి కృష్ణ పరమాత్మ, ధర్మరాజు ఇద్దరు తెలిసినటువంటి వాళ్ళు. ఆ విధంగా తల్లికి భర్తను కోల్పోతుందని తెలిసినా కూడా అమ్మాయి ఉత్తర అభిమన్యుల వారిని ఇచ్చి పెళ్లి చేయడంలో పెద్దవాళ్ళు అలా ఎలా నిర్ణయం తీసుకున్నారండి? అది ప్రశ్నని క్లుప్తంగా అడగండి దయచేసి. ప్రేక్షకులందరూ కూడా చాలామంది వరుసలో ఉన్నారు. అంతంత దీర్ఘకాలిక ప్రశ్నలు అడిగినట్లయితే సమయం చెప్పాలి, మనం చెప్పాలి. అలాగే చెప్పండి. అది విషయం ఏంటంటే, అభిమన్యుడు చంద్రుని యొక్క అంశతో పుట్టినవాడు. చంద్రుడు ఇందాకే అనుకున్నాం 15 కళలు రోజు రోజుకి ఒక్కొక్కటి కలుగుతూ తనకుండే ఒక కళతో 16 కళల వాడుగా ఉంటాడు. అంచేత అతడి ఆయుష్కాలం ఎంతంటే 16 సంవత్సరాలే. ఆ విషయం తెలిసి అలా చెప్పబడింది తప్ప ముహూర్తంలో తప్పుండడం కానీ మరోటి కానీ కాదు. అంటే మనవి చేసేనే కథ పై పద్ధతిలో ఒకలా ఉంటుంది, లోపలికి వెళితే దాని అంతరర్థం మరోలా ఉంటుంది. అంచేత 16 కాలాల్లోనే, అంటే 16 సంవత్సరాల్లోనే మరణించేటటువంటి స్థాయి కలిగిన వాడు అభిమన్యుడు అని దాని భావం. దాన్ని అర్థం చేసుకున్నట్లయితే తెలుస్తుందనే విశేషం కోసం ఆ లోతుగా ఉన్నటువంటి విషయాన్ని తేల్చి పైకి చెప్పేటటువంటి విధానంగా అది ఉంటుంది. అందుకనే పురాణం చెప్పేటటువంటి పండితులు పైకథ లోకథ అని చెప్పేవారు. పైకథ మాత్రమే విన్నట్లయితే, తెలుసుకున్నట్లయితే మహర్షుల్ని కావలసినన్ని విధంగా తిట్టడానికి సరిపోయేన్ని తిట్లు నోటి నిండా వస్తాయి. లో అర్థాన్ని కానీ తెలుసుకుంటే అబ్బో ఎంత గొప్పగా రాశారు అని అర్థమవుతుంది. ఈవేళ లో అర్థాన్ని తెలుసుకునేందుకు ఇష్టపడనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి పాపం మహర్షులకి తిట్లు తిరుగుతున్నాం మనం అని అనుకుంటున్నాం, కానీ మహర్షుల శాపాలకి గురవుతున్నాం మనం అని అర్థం చేసుకోలేకపోతున్నారు. దయచేసి ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించండి. మీ ప్రశ్న ఏదైతే ఉందో అది చాలా క్లుప్తంగా అడగండి. ఒక్క ప్రశ్న మాత్రమే అడగండి. మరో కాల్ తీసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు మారుతీదేవి అండి, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం అండి. మీ ప్రశ్న ఏంటో గురువుగారిని అడగండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి గురుగారికి. వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో రాముడిని, ద్వాపరంలో కృష్ణుడిని కొలిచారు కదండి. ఈ ముగ్గురిని ఇప్పుడు మనం కలవ వెంకటనాయక అని ఇప్పుడు ప్రస్తుత యుగంలో వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. దాంతో పాటుగా రాముల వారిని, కృష్ణుడిని, నరసింహస్వామిని కొలుస్తున్నాము. ఇంతకు ముందు యుగాల్లో ఇప్పుడు కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కొలిచినట్లు ఎక్కడ అంటే చూసిన ఇది లేదు, విన్న ఇది లేదు. దానికి ఏమన్నా ఆధారాలు చెప్పగలరా అని. ఎందుకు చూడలేదండి, చూశాం కాబట్టే తిరుమల గర్భాలయంలోకి ఒకసారి కొద్దిగా తొంగి మనం ఆ కులశేఖర పడి దగ్గర నుండి చూస్తే స్పష్టంగా ఆ 3 యుగాలకి సంబంధించిన విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయి మనకి. అనుమానం ఏమాత్రం లేదు. ఆగండి అమ్మ, మీరు అడిగారు, నేను చెప్తాను వినండి. 1, 2 మనకి వైశాఖం రాబోతోంది. దీన్ని మాధవ మాసం అంటారు. ఈ మాధవ మాసంలో వరుసగా మనకు ఈ దేవతలకు సంబంధించిన అన్ని పండుగలు మనకు వస్తాయి. ఒక్కసారి శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ తీసినట్లయితే, చదువుతూ ఉన్నట్లయితే, చదివింది కొద్దిగా ఒకసారి స్ఫూర్తిలోకి తెచ్చుకోగలిగినట్లయితే ఈ దేవతలందరి పేర్లు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. ఎందుకని? అందరూ ఒకే స్వరూపం కాబట్టి. అర్చించినటువంటి విధానాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ కృతయుగ నరసింహస్వామి ఆలయాలు 9 చోట్ల మనకు కనిపిస్తాయి. రామచంద్రుని యొక్క ఆలయాలు అనేక సందర్భాల్లో ప్రసిద్ధంగా కనిపిస్తూ ఉంటాయి స్థలాల్లో. కృష్ణ విగ్రహాలు కూడా, కృష్ణాలయాలు కూడా విశేష సంఖ్యలో గోచరిస్తూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి మనకు దగ్గరగా ఈ యుగానికి సంబంధించిన దైవంగా ఇక్కడ శ్రీ వెంకటాచల మహాత్మ్య గ్రంథం ద్వారా నిరూపింపబడుతూ కనిపిస్తాడు.
అంచేత ఆధారాలు లేకపోవడం కాదు, దేవాలయాలే మనకి ప్రత్యక్ష సాక్ష్యాలు వేటికి కూడా. నృసింహ మంత్రాన్ని జపించే వాళ్ళు ఉన్నారు, అలాగే రామ మంత్రాన్ని జపించినటువంటి మహానుభావులు ఎందరెందరో మనకు కనిపిస్తారు. కృష్ణ మంత్రంతో తరించినటువంటి వాళ్ళని మనం భాగవతంలో చూస్తాం. అదేవిధంగా శ్రీ వెంకటేశ మంత్రాన్ని నిరంతరం మనం ధ్యానిస్తూ ఈవేళ కనిపిస్తున్నాం. చేత ఆధారాలు లేకపోవడం అనేది మాట కాదు, సాధారణంగా అన్ని ప్రదేశాల్లోనూ కనిపిస్తున్నాయి. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. గురువు నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాజశేఖర్ గారు. మీ సందేహం గురుగారిని అడగండి. రాజశేఖర్ గారు. గురువు గారు మరొకసారి నమస్కారం. అయితే ఈ రోజు చైత్ర బహుళ తదియ, గట్టిగా మాట్లాడండి రాజశేఖర్ గారు. ఈ రోజు చైత్ర బహుళ తదియ కదండి. శ్రీ మహావిష్ణు మత్స్యావతారం ధరించి సోమకాసురుని వధించి అది సంహరించి సముద్రంలో దాచిన వేదాలని ఉద్ధరించిన పరమ పవిత్ర దినం. అంతేకాదు మొదటి అవతారం కూడా మత్స్యావతారమే. ఇంకొకటి ఈ చైత్ర మాసంలో 3 దశావతారాల జయంతులు జరుపుకున్నాం. శ్రీరామ నవమి ఒకటి, మత్స్యావతారం ఈరోజు, తర్వాత వరాహ జయంతి. అయితే ఈ చైత్ర బహుళ తదిని మవ్వాది కూడా అంటారు. ఈ విశేషంతో పాటు ఈ మవ్వాది అంటే ఏంటని తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. చైత్ర బహుళ తది అని మవ్వాది అంటారు. మవ్వాది అంటారట. థ్యాంక్ యూ. సౌండ్ ఏదో వస్తుంది. మన కాల్స్. చైత్ర బహుళ తృతీయ 12 గంటల 1 నిమిషం వరకే ఉంది ఈరోజు సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. దీన్ని మన్నవాది అని పిలుస్తారు తప్ప మవ్వాది కాదండి. అంచేత ఈ మను వంశం ఏదైతే ఉందో ఆ ప్రభవించినటువంటి రోజుగా ఇవాళ నుంచి ప్రారంభమైనట్టుగా తెలియచేస్తారు. ఒక్కొక్క మనువు ఒక్కొక్క కాలంలో అలా పరిపాలన సాగిస్తూ ఉంటే 7వ మనువైన వైవస్వత మనువు పరిపాలించే కాలం కాబట్టి వైవస్వత మన్వంతరే అని అంటూ ఉంటారు. స్వారోచిష, స్వారోత్తమ, స్వారోచిషోత్తమ, చాక్షుష, తామస, రైవత, వీటి తర్వాత వచ్చేటటువంటిది వైవస్వత మను. ఇది ఈ అందరు మనువులకి ఆదైనటువంటిది అప్పుడు ప్రారంభమైంది కాబట్టి చైత్ర కృష్ణ తృతీయ లేదా చైత్ర బహుళ తృతీయ తదియ అని తెలుగులో అంటారు. దీన్ని మన్వాది అని పిలుస్తారు, మవ్వాది మాత్రం కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, శుభోదయం అమ్మా. నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానమ్మా. గురువుగారిని మీ ప్రశ్న ఏంటో అడగండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. పాదావందనాలు గురుగారు. పరమేశ్వరార్పణ సౌభాగ్యవతి భవ. చెప్పండి అమ్మా. గురుగారు, వైశాఖ పౌర్ణమి రోజున ఏదో దేవాలయంలో మా తాతగారు అప్పటి నుంచి కూడా మాకు అలవాటండి, మామిడి పళ్ళు విసినకర్రలు పంచి పెడతామండి, పానకాలు కూడా ఇస్తాం. అది ఆ విసినకర్రలు ఎందుకు పంచి పెడతాము, దాని గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. మంచి ప్రశ్న. ఏ మాసంలో ఏది అవసరమో, ఏ అవసరమైనటువంటిది ఆర్థికమైన స్థితి కూడా సక్రమంగా లేనటువంటి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుందో అలాంటి వాటిని ఏర్పాటు చేశారు ఆ రోజులు. పానకం ఇటుపక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది, వడ దెబ్బ తగలకుండా ఉండేలా చేసేది, అనారోగ్యం దాదాపుగా ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిన ఏ విధమైన అనారోగ్య అభివృద్ధిని చేయకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేది పానకం. రెండవది ప్రపా అని అంటూ ఉంటారు. చలువ మందిరము దాని పేరు చలివేంద్రం అని మార్చేసాం మనం. ఏదైనా అరగడీదల్లో మనకంటే గొప్పవాళ్ళు లేరు. జీవితంలో దాని అర్థం ఇంకా రాదు, ఎవరికీ తెలియదు అనేంతవరకు అరగదీసి మీ కరం మీరు ఏడవండి. చలువ మందిరము, చలువ చేసే మందిరం, కుండలో నీళ్ళు పోసి అక్కడ విసినికర్రలు ఇచ్చేవారు. తాటాకు విసినికర్ర మీద నీళ్లు అటు ఇటు చల్లుకుంటే ఇలా విసురుకుంటూ ఉంటే ఎంత చల్లగానే ఉంటుంది. ఆ లక్ష్మణస్వామి స్వయంగా ఆవేళ బ్రహ్మాండమైనటువంటి పర్ణశాల కట్టినప్పుడు 3 ఆకులతో పర్ణశాలను కట్టాడు.
చాలా గొప్పగా సాల తాళ అశ్వవృంతైశ్చ మద్దుయాకు మినిమద్దుయాకు తాటాకు 3 వరుసలు. తాటియాకు ఏం చేస్తుంటే పైనుండేటటువంటి ఆ వేడిమిని స్వయంగా తీసుకుని చల్లదనం లోపలికి పంపిస్తుంది. మద్యాకు ఎక్కువ కాలం ఉన్న కారణంగా పుచ్చిపోయేతనం లేకుండా బుగిలిపోయేతనం లేకుండా చేస్తుంది. ఆ క్రింద ఉన్నటువంటి ఆకు ఆ మధ్యలో పురుగులు పుట్ర ఏమీ చేరకుండా ఉండేలా చేస్తుంది. సలతారాశ్వవృంతైశ్చ పర్ణైర్బహుభిరవృతాం. చిక్కగా పూర్వం రోజుల్లో చక్కగా చేశారు. జమ్మి ఆకు అని ప్రత్యేకంగా ఉంటుంది. ఆ జమ్మితో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆచ్ఛాదనం ఉన్న ఆ కుటీరంలో కూర్చుంటే ఈ కాంక్రీట్ గదులు కట్టుకోవడం, విపరీతమైన వేడిమవుతుందని ఏసీ వేసుకోవడం, ఈ సంవత్సరం చక్కగా నీళ్ళకి మంచి కరువు వస్తుంది. అక్టోబర్లో మౌఢ్యం వచ్చినప్పుడు అప్పుడు ఏసీలు ఎంత పనిచేస్తాయో చూద్దాం. నేనేమి అభివృద్ధికి నిరోధకుడిని వ్యతిరేకిని కాదు, కానీ రాబోయే విషయాన్ని మనవి చేస్తున్నాను. అప్పుడు మనకి తెలిసి వస్తుంది ఏసీలకు అలవాటు పడితే ఎంత ఆనందంగా ఉంటుంది అనే విషయం. అంచేత వీటిని విసిరివేసే ఇది ఆ తాటి ఆకుల్ని వేసేవారు. దేవతలకి వింజామరని ఏర్పాటు చేసేవారు. వీచడానికి వీలుగా ఉండే చమరీ మృగపు కుచ్చు ఏదైతే ఉందో అది వీచు చామరము వింజామరము వీయబడే చామరం. అంచేత తాటియాకు విసురుగారు చాలా బాగుంటుంది. ఇప్పటికీ మీరు శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాలకు వెళితే ఆవుల్ని మేపేవాళ్ళు, గేదెల్ని, మేకల్ని మేపేటటువంటి వాళ్ళు తాటియాకు గొడుగులు వేసుకుని హాయిగా పెడుతూ ఉంటారు. ఏ ఇబ్బంది రాదు. మనం ఏర్పాటు చేసుకునే ఈ నల్ల, ఎర్ర, తెల్ల ఇంకో రకమైనటువంటి గొడుగులు ఉంటాయి. అవి గట్టిగా గాలి వీసినట్టయితే అమాంతంగా మనిషితో సహా లాక్కుపోతే వెనక్కి వెళ్ళిపోయి ఆ గొడుగు మొత్తం వెనక్కి వెళ్ళిపోయి ఊసలని పోయి అవి ఏమాత్రం కావు. తర్వాత పైనుంచి నీళ్లు లోపలికి సన్నగా పడే అవకాశం ఉంటుంది. దీనికి పడదు, చక్కగా ఉంటుంది, మంచి రక్షణ కవచంలా ఉంటుంది కూడా. అంచేత వింజామరం ఏదైతే ఉందో, విసనకర్రగా ఏర్పాటు చేసేది ఏదైతే ఉందో దాన్ని ఇచ్చినట్టయితే చాలా బాగా ఉంటుంది. ఆబ్దికాల్లో కూడా అంటే శ్రాద్ధాది కృత్యాల్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టి భోక్త అయినటువంటి వాడు భోజనాలని చేసేటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మంత్రం ఉంది. ఆ చేత ప్రత్యేకంగా మంత్రం ఉంటుంది. ఆ కాలంలో విసనకర్రలతో వాళ్ళకి వీచడం చేసేవారు. అలా విసనకర్రతో వీస్తూ ఉంటే గాలి వీచినప్పుడు భలే బాగుండి ఒక సెకండ్ మళ్ళీ వీచడం ఆలస్యమైనప్పుడు బాగా అనిపించు మళ్ళీ ఇలాగనే ఇటు అటు వీస్తూ ఉంటే ఆ సహజ విధమైనటువంటి ఆనందం గాలి ఎంత ఆనందాన్ని కలిగింది. ఓ ఫ్యాన్ పెట్టుకుంటే వై అని గాలి కొడుతూనే ఉంటుంది. ఆపరాకాసేపు అంటాం. దీనికి ఆ ఇది ఉండదు, చక్కగా ఉంటుంది. ఇది పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి వస్తువుల్లో బహుమానంగా ఇవ్వబడేటటువంటి వాటిలో ఇది అతి ముఖ్యమైనది. ఇప్పటికైనా సరే కర్పూరపు దండల్ని మెడలో వేయడం, దానివల్ల అవతలి వాడికి ఉన్నటువంటి వ్యాధి ఇతడికి సంక్రమించకుండా ఉంటుంది. అలాగే ఈ విసనకర్రలు ఈ కుండ నుండి చక్కగా వచ్చే నీళ్ళని, అదేవిధంగా మజ్జిగ మొదలైనటువంటి వాటిని పలచగా చేసి పాంతులైన వాళ్ళు వేసంకాలంలో పెడుతుంటే వాళ్ళకి మంచినీళ్ళుగా ఈ మజ్జిగని స్వయంగా అంటే బాగా పలచగా చేసి ఇస్తే వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ చెవి నుంచి ఆ చెవికి గాడుపు కొట్టేటటువంటి వేళలో రక్షణగా ఉంటుంది. భద్రాచలంలో అదే చేస్తూ ఉంటారు. విసనకర్రలు ఇస్తారు, ఈ పానకాన్ని ఇస్తూ ఉంటారు. ఈ మధ్య దిక్కుమాలిన కూల్ డ్రింకులు మొదలుపెట్టారు కొన్ని ప్రదేశాల్లో. పరమ నీచమైన పిశాచమైన విధానం అది. దానివల్ల పితృదేవతలు పారిపోతారు తప్ప ఏమాత్రపు అనుగ్రహాన్ని ఈయన ఇంచేత అది 2 నెలల కిందో 3 నెలల క్రితం వాడు ఎవడో చేస్తాడు, వాడు స్నానం చేశాడో లేదు, ఏం చేశాడో తెలియదు. ఇది పవిత్రంగా చేయబడేది. ఆ కుండ పెట్టేటప్పుడు ఎంత పూజ చేస్తారో దానికి పూజ చేసి చక్కగా పసుపు కుంకుమ పూసి చుట్టూరా ప్రదక్షిణం చేసి అలా చేసిన తర్వాత మాత్రమే చేస్తారు. ఎంత గొప్ప ఆచారాల్లో మనం వదిలేసుకుంటున్నాం, కొత్త కాలపు ఆచారాలను పెట్టుకుంటున్నాం, ఏడుస్తున్నాం. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు ప్రసన్న అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ సందేహం గురువు గారిని అడగండి. నమస్తే అండి గారు. నమస్కారం. సుందరకాండ ఎలా చదవాలండి? ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? అంటే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. నాకు కరెక్ట్ గా అనేది
అసలు ఎట్లా ఫాలో అవ్వాలో కూడా తెలియట్లేదు. కొద్దిగా దాని గురించి వివరం చెప్పండి సార్. దాని నియమ నిష్ఠలు ఏంటి, అసలు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? అదే సార్. సుందరకాండ 68 సర్గలతో ఉండేటటువంటి కాండ. 68 సర్గలు. సర్గ అంటే ఈ ఆంగ్ల భాష ప్రకారం అయితే చాప్టర్ అని అనుకోవచ్చు. ప్రారంభించబడేటటువంటి రోజు ఏరుందో మీరు ఏదైతే ఎన్నుకుంటారో ఆ రోజుకు వెనుక రోజున నేను పారాయణాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ముందుగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. రామచంద్రుని పాదాల మీద ఆంజనేయ స్వామి సాక్షిగా చేసుకోవాలి. సుందరకాండ సంస్కృతంలో కానీ పారాయణం చేసుకోదలిచినట్టయితే ఏ రోజైనా 25 నిమిషాలకి మించదు. సుందరకాండకి నేను కూడా పూర్తిగా వ్యాఖ్యానం రాశాను. 68 కాండలకి నిత్య పారాయణానికి వీలుగా గ్రంథంలో ఒక 14 సార్లు ప్రింట్ అయింది. చెప్పుకోవడం కాదు, విషయం చెప్తున్నాను. తెలుగులో పారాయణాన్ని చేయాల్సి వస్తే ఎక్కడెక్కడ ముఖ్యమైన శ్లోకాలు అవన్నీ ఉటంకించబడ్డాయి కాబట్టి 20 నిమిషాలకి మించి పట్టదు. ఒకటి గుర్తుంచుకోవాలి, తొందరగా ఫలితం వచ్చేయాలి కాబట్టి 7 రోజుల పారాయణం చేస్తే అక్కడ గోల వదిలిపోతుంది. 7 రోజుల్లో తప్పు. చాలా పద్ధతులు 7 విధాలైనటువంటి పారాయణ విధాలు ఉన్నాయి. ఆ పారాయణ 7 విధాలుగాను ఉన్న వాటిలో ఏది తేలిక అని వెతుక్కున్నట్టయితే భగవంతుడికి భక్తి దూరం అవుతూ ఉంటుంది. ఇంచేత నేను ఖచ్చితంగా పారాయణాన్ని చేయాల్సిందే అని పురుషుడైనట్టయితే 68 రోజుల పాటు అనుకుని 69వ రోజున సుందరకాండ అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేక సర్గ అని ఉంటుంది. ఆ సర్గని చదివి ఆ తరువాత మళ్ళీ మొదటి సర్గని చదివి ఆపాలి. అది విధానం. ఇది సాధికారికంగా చెప్పబడేది తప్ప ఎందరో ఎన్నో విధాలుగా చెప్తున్నారనే ఆ ఎందరిలోనూ కలపదగిన విధానం మాత్రం కాదు. ఇలా చేయండి. లేదండి 7 రోజుల్లో ఫలితం వచ్చేసేయాలి, మా అమ్మాయి సిద్ధంగా ఉందండి కాన్పుకి అని చేత ఏమవుతుందని భయంగా ఉంది. ఏమక్కర్లేదు, మీరు సుందరకాండని పారాయణం చేయడం ప్రారంభిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ విషయం సుందరకాండలోనే కనిపిస్తూ ఉంటుంది. అంచేత భయం వద్దు, తొందరగా ముగించేద్దాం, 7 రోజుల్లో చేసేస్తే ఫలితం వచ్చేస్తుంది కాబట్టి అనుకోదు. మనం చేయడం వరకే మన కర్తవ్యం, ఫలితం మాత్రం ఆయన చూసుకుంటూ ఉంటాడు. నాకు సుందరకాండని పారాయణం చేసుకుంటున్నాను కాబట్టి నాకు అన్నీ సక్రమంగానే జరుగుతాయని రోజు ఒక్క సర్గని చొప్పున పారాయణం చేసుకుంటూ మొదటి రోజున ప్రతిజ్ఞ, 68 రోజుల పారాయణం, 69వ రోజున పట్టాభిషేక సర్గ, అదే రోజున మళ్ళీ ప్రారంభానికి సంబంధించిన మొదటి సర్గ చదివి ముగించండి. ఎంత మానసిక స్వస్థితి కలుగుతుందో, ఆనందం కలుగుతుందో తప్పక మనం అనుభవించగలం. ఈ యథార్థాన్ని మర్చిపోవద్దు, తప్పక పారాయణం చేయండి. మంచి కాలంలో ఈ ప్రశ్న అడిగారు. సుఖంగా శుభంగా అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పూర్తయి తీరుతాయనేది రామచంద్రుని వాక్కు, ఆంజనేయుని ఆశీస్సు. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు రవికుమార్ అండి, నేను షాద్దా నుండి మాట్లాడుతున్నాను. మీ సందేహం గురువుగారికి చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారికి నమస్కారం అండి. నమస్కారం స్వామి. మనకు పితృదేవతలకు పిండ ప్రదానం చేసేటప్పుడు ఆ భూమిని అలికి, ఆ గోమయంతో అలికి దాని మీద దర్భలు పెట్టి పిండాలు పెట్టిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ దర్భలతో పాటు భూస్పర్శ కూడా తగలాలనే నియమమా పిండాలకు, లేకపోతే ఆకు పెట్టి ఆకు మీద దర్భలు పరిచి పిండాలు పెట్టవచ్చా? దీని గురించి తెలియజేయండి. కొద్ది వేగంగా అడిగారు, మీరు నిదానంగా అడగలరా? ఒకటి, పితృదేవతలకు పిండాలు పెట్టించేటప్పుడు ఈ భూమిని అలికి, ఆ దర్భలు గోమయంతో భూమిని అలికి దానిపైన దర్భలు పెట్టి దర్భల మీద పిండాలు పెట్టిస్తూ ఉంటారు. ఇలా దర్భలతో పాటు పిండాలకు భూస్పర్శ కూడా తగలాలి నియమం ఉన్నదా, లేకపోతే ఒక విస్తరాకు వేసి విస్తరాకు మీద దర్భలు పరిచి దాని మీద పిండాలు పెట్టాలా? తెలియజేయండి అని. విస్తరాకులు వేయరండి, పసుపునే స్వయంగా అలికి ఆ అలికిన దాని మీద దర్భలన్నిటినీ పరిచి పరచబడిన దర్భల మీదే పిండాలను ఏర్పాటు చేస్తారు తప్ప ఆకులు వేసి ఆకుల మీద పిండాలని పెట్టకూడదు కూడా.
ఆ పిండాలన్నింటినీ పెట్టిన తర్వాత వాటికి పూజ అంతా సక్రమంగా అయి నైవేద్యం కూడా అయ్యాక ఆ ఆకుని అంటే అరటి ఆకుని మాత్రమే దాని మీద బోర్లించి మళ్ళీ ఓసారి అంతా అయిపోయిన తర్వాత తీసి నిదానంగా అయోధ్య మధుర మాయ అంటూ ఆ మంత్రాన్ని చదువుతూ దాంట్లో పిండాలని 3 వరుసగా కాకుండా పైన 2 ఒకటో లేదా పైన 1 క్రింద 2 మొత్తానికి ఆ వరుస ఇక్కడ ఉండకుండా ఉండేలా చేసి అప్పుడు పితృదేవతలకి సాక్షిగా ఏర్పాటు చేయబడ్డ పిండాలకి నమస్కారాన్ని కుటుంబ సభ్యులు అలాగే ఇంకా వారంటే ఇష్టం ఉన్నటువంటి వారు అందరి చేతను నమస్కరింపజేసుకోవాలి తప్ప నేలకి తాకి పిండాలని పెట్టడం అనేది విధానం కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. గురుగారికి నమస్కారము. నమస్కారం. మనిషి పుట్టక ముందు ఎక్కడ ఉంటాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు చెప్తారా? ఇలాగా మనిషి పుట్టక ముందు ఎక్కడుంటాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు? చాలా మంచి ప్రశ్న ఇది. మనిషి ఎక్కడి నుండి పుడతాడు, ఎక్కడికి పోతాడు అనే 2 కూడా పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉండే సమాధానాలు. ఈ 2 కూడా అంతే. కాకపోతే మనం మామూలుగా మనకున్నటువంటి పరిజ్ఞానంలో మనకి తెలిసింది చూస్తే పైన అంతకుముందు ఎక్కడో మరణించి ఆత్మరూపంగా వెళ్ళినటువంటి వాడు ఆ వర్షపు చినుకు ద్వారా స్వయంగా పురుషుని యొక్క శరీరంలోనికి ప్రవేశించినటువంటి తాను గర్భ ఆధానం అంటే గర్భాన్ని స్త్రీ యందు నిక్షేపించినప్పుడు ముందు పురుషుడు గర్భవంతుడు అవుతాడు, అంటే గర్భం కలిగిన వాడు అవుతాడు. గర్భాన్ని నిక్షేపించడానికి సమర్థుడైన వాడు అవుతాడు. అయి స్త్రీ యందు గర్భాన్ని ప్రవేశపెడతాడు. ఆ శుక్ల రూపంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ గర్భం ఈమె శోణితం ద్వారా కలిసి ఆమె గర్భవతి అయితే అక్కడి నుంచి అవతలకు వస్తాడు. వచ్చినటువంటి వాడు తిరిగి మళ్ళీ వెళ్ళేది అదే ప్రదేశానికి వెళతాడు. ఆత్మరూపంగానే పైకి వెళ్ళిపోతాడు తప్ప ఏ విధంగానూ వ్యక్తి రూపంతో కానీ ఇంకో రూపంతో కానీ వెళ్ళాడు. ఈ 2 రహస్యాలని ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ 2 కూడా పరమేశ్వరుని అధీనంలో రహస్యంగా ఉంచుకునేటటువంటివి తప్ప మరొకటి కాదు. లౌకికంగా మనం మామూలుగా అన్ని గ్రంథాల్లో చూస్తే ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు అని కనిపిస్తుంటాయి. గరుడ పురాణంలో మరీ వివరంగా వివరింపబడుతుంది. కానీ ఇంకా లోతుగా వెళ్ళినట్టయితే 2 పరమేశ్వరుని అధీనంలో ఉంచుకోబడ్డ రహస్యాలు మాత్రమే. ఇది యథార్థం. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. ఓకే, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అండి. గురువు గారితో మీ సందేహం చెప్పండి. అయితే మొన్న హనుమాన్ జయంతి జరిగిందని కొందరు అంటున్నారు సార్, కొంతమంది హనుమాన్ విజయోత్సవం అని అంటున్నారు. విజయోత్సవ జయంతి అనేది అయోమయంగా అయిపోతుంది. కొండగట్ట ప్రాంతంలో జయంతి జరిగింది అని చెప్తున్నారు. మా ఊరికి స్వాముల వారు వచ్చారు, అతను ఏమంటున్నారు, ఈ రోజు హనుమాన్ జయంతి అని చెప్తున్నాడు, టీవీల్లో విజయోత్సవం అని చెప్తున్నారు. దానికి కొంచెం క్లారిటీ ఇవ్వగలరండి. మంచి ప్రశ్న ఇది. ఎవరు ఏం చెప్పారో నాకు అనవసరం, కానీ హనుమత్ జయంతి మాత్రం కాదు కాదు కాదు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ ఆంజనేయాయ మంగళం. ప్రమాణం లేకుండా చెప్పే అలవాటు ఈ జన్మకి లేదు. మా గురువులు ఉపదేశించిన ప్రకారం వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథి నాడు మందవాసరే అంటే శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రంలో ఆంజనేయుడు పుట్టాడు అని ఆంజనేయుని తల్లి మనకు చెప్పింది. అంతకంటే సాక్షి ఏం కావాలి మనం? ఇది ప్రమాణ శ్లోకం. మరి మనం జరిగిందేమిటి? హనుమత్ జయంతి కాదండి, హనుమత్ విజయోత్సవం. శిరస్యంజలిమాదాయ కైకేయానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రమం సత్యపరాక్రమం. అమోఘంగా పెడుతుంది పట్టాభిషేక సర్గాల. ఆతిష్ట ధర్మజ్ఞ మయా సహేమాం. ఈ మొత్తం అంతా పరిపాలించిన లక్ష్మణస్వామి అంటే ఏ విధంగానూ కూడా నాకు వద్దు 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 వద్దు
అంటే చివరికి భరతుడిని పట్టాభిషేకం చేశాడు. ఇలా పెడుతుంది సర్గది. ఆంజనేయుడు నేను విజయాన్ని సాధించగలిగాను రామచంద్రుని కృపకారణంగా అంటూ ఆ విషయాన్ని తెలియచేసుకునేటటువంటి ఆ రోజు ఏ రోజు అంటే మొన్న అనుకునేటటువంటి ఆ హనుమత్ జయంతి ఉత్సవం. హనుమాన్ జయంతి అనకూడదు, హనుమత్ జయంతి అనాలి. అలాగే ఆ హనుమత్ విజయోత్సవం అనాలి, కానీ హనుమాన్ విజయం అనకూడదు. హనుమద్ విజయోత్సవం. హనుమంతుడు విజయాన్ని రామచంద్రానుగ్రహంతో పొందినట్టుగా తనకి తాను తెలియచేసుకునేటువంటిది అద్భుతమైన ఉత్సవం అది. రామచంద్రుడు స్వయంగా వీళ్ళందరినీ అలా తీసుకొచ్చి నందిగ్రామం దగ్గర ఆగి భరతుడిని అడిగాడు, ఇంతకాలం నేను దూరంగా ఉన్నాను కదా 14 ఏళ్ల పాటు, అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ నేను రాజుగా కావాలనుకుంటున్నారా, లేక ఈనాడు నీతో చక్కనైనటువంటి ఆనందాన్ని దగ్గరతనాన్ని పొందిన కారణంగా నువ్వే రాజుగా కావాలనుకుంటున్నారా? ఆతిష్ట, నువ్వు ఒకవేళ నువ్వే కానీ అనుకున్నట్లయితే నువ్వే తీసేసుకో రాజ్యం, నేను ఏ విధంగానూ నాకు అక్కర్లా. సర్వాత్మనా పర్యనునీయమానో యథా న సౌమిత్రిరుపైతి యోగం. లక్ష్మణస్వామి అన్నాడు, పోనీ నువ్వైనా తీసుకోరా, ఇంత రాజ్యభారం నా భుజం మీద పడ్డగట్టే తపస్సు చేసుకుంటూ నా సీత నేను వెళ్ళిపోతా, మరేం పర్లేదు హృదయపూర్వకంగా అన్నాడు. ఈవేళ ఎలా రాజ్యం వస్తుందో అలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఆ రోజుల్లో అలా కాదు. కుళ్ళిన గుమ్మడికాయని నీకు దానం ఇస్తా నీకు దానం ఇస్తా అంటే ఎవరు ఎలా తీసుకోరో అలా వద్దు మాకు ఈ రాజ్యం. సర్వాత్మనా పర్యననీయమాన, నువ్వు తీసుకోరా లక్ష్మణస్వామి, తీసుకో, లేదు మన ఇద్దరం కలిసి చేద్దాం, వద్దు. యథాన సౌమిత్రి రూపైతి యోగం. అప్పుడు భరతుడిని పిలిచి నీకు సరే రాజ్యాన్ని అని మళ్ళీ భరతుడితో అన్నాడు, నువ్వు తీసుకుంటానంటే తీసుకోని, వద్దు. బ్రహ్మాండమైనటువంటి బలిష్టమైనటువంటి ఏ బరువు ఉన్నటువంటి బండిని లేగదోడ లాగలేదో అలా నేను లాగలేను నాయన, నీకే ఇచ్చేస్తాను ఇది. పైగా చక్కనైనటువంటి విత్తనాన్ని భూమిలో నాటి అది పెద్దగా అలా అలా వృక్షంగా అయి పుష్పాలని ఫలాలని అన్నిటినీ వేస్తే శీర్యేత పుష్పితో భూత్వా నా ఫలాన్ని ప్రదర్శయన్, అది చివరికి అంత బాగా అయిన తర్వాత దాన్ని అనుభవించలేనటువంటి వాడు ఏ విధంగానూ ఎలా ప్రయోజనాన్ని పొందలేడో అలా నేను వద్దు, ఈ ఫలితాన్ని నువ్వే పొందాలి, నీకు నేను ఇస్తాను. పూజిత మామిక మాత దత్త రాజ్యమిదం తవ, మా అమ్మ ఆవేళ రాజ్యాన్ని నాకు ఇచ్చింది, మళ్ళీ నీకు ఇచ్చేయమంది, నీకు ఇదిగో ఇచ్చేస్తున్నాను. అంత జాగ్రత్తగా భరతుడు ఉన్నాడు, బాగా గమనించుకోవాలి. అంచేతనే మధ్విధావా పితుఃపుత్రా భరతో వా భవద్విధా, నేనాటి ధర్మాత్ముడు లేడురా, నాలాంటి పిల్లవాడు ఎవ్వడికీ కలగకూడదని రాముడు దుఃఖపడ్డాడు భరతుని చూసి. నాన్న పోయినప్పుడు లేనటువంటి వాడిని, దగ్గర లేనటువంటి వాడిని నేను పిల్లవాడినా, నువ్వు గొప్పవాడివి, అక్కడి నుంచి వచ్చి స్వయంగా చేయవలసినవన్నీ చేశావని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి నియమ నిష్ఠ విధానం కలిగినటువంటి వాడు ఆ ఆంజనేయుడు స్వయంగా ఇక్కడికి వచ్చి మొత్తం అందరినీ కూడా తీసుకువెడుతూ ఉంటే నవనాగ సహస్రాణి రాస్థాయ వానరాహ, ఓ కోతులన్నీ కూడా ఆనందంగా అయోధ్యానగరం ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని అందరూ వచ్చి హాయిగా ఉత్సాహంగా వెళుతూ ఉంటే ఒకసారి కళలో ఊహించండి, కొన్ని కోట్ల వానరాలన్నీ కూడా అయోధ్యానగరం వైపు ఈ నందిగ్రామం నుంచి వెళుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సుగ్రీవుడు అందరూ వెళుతూ ఉంటే ఆంజనేయ స్వామి నా వానర సైన్యం వీళ్ళంతా కూడా మిత్రులు, అందరూ కూడా నాకు బంధువులు చుట్టాలు, ఇంకా 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 అందరం మేము వెళుతున్నామని అంత ఉత్సాహంతో ఉత్సవరూపంగా స్వయంగా వాళ్ళు అయోధ్యానగరానికి వెళ్ళే దృశ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా హనుమత్ విజయోత్సవం తప్ప హనుమత్ జయంతి కాదు కాదు కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడు చాలామంది ఆలయాలు నిర్మిస్తున్నారు. ఆ ఆలయాలు నిర్మించేటప్పుడు ఎంతో ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటిలో భక్తి ఉంది అనుకోవాలా? ఆ భక్తులు కూడా అటువంటి ప్రదేశాలకే ఎక్కువగా వెళుతున్నారు. దీని గురించి వివరించండి. ఒకే ఒక్క మాట యథార్థం. కంచి కామకోటి పరమాచార్య స్వామి వారు స్పష్టంగా ఒక మాట చెప్పారు,
ఆలయాలను ఎన్ని కోట్లతో కట్టావు అవసరం లేదు. ఆలయాల్లో ఎంత భక్తి రోజు జరుగుతోంది. ఓ చక్కనైనటువంటి భజన, హరికథ, చక్కనైన ప్రసంగం, ఆ మహానుభావునికి సంబంధించిన విశేషాలను వివరించబడుతున్న సందర్భంలో వినేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది, అది ముఖ్యమని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో తెనాలి మండలంలో మూల్పూర్ అనే ఊరుంది. 62 ఏళ్ల క్రితం వచ్చారు కంచికామకోటి పరమాచార్య స్వామి వారు. అక్కడ వాళ్ళందరూ అన్నారు, ఏమంటే ఇక్కడ 500 గజాల స్థలం ఉంది, శివాలయం కడదామంటే కొందరు వద్దంటున్నారు, కొందరు కావాలంటున్నారు, ఎవరికి కూడా సరైనటువంటి సొమ్ములే కట్టలేకపోతున్నాం. వాళ్ళ ఆలోచన ఏమిటంటే, స్వాముల దగ్గర డబ్బు ఉంటుంది కదా, కొంత ఇస్తారు కదా, ఆలయం కట్టేస్తే మనందరం ఉండొచ్చు, మనం అధికారులుగా ఏదో. ఆయన ఒక్కటే అన్నారు, ఆలయం కట్టడం లేదా? లేదు. కట్టబడ్డం లేదా? లేదండి. మరి అయితే ఓ పని నేను చెప్తాను, చేస్తారు. అయ్యో మీరు చెప్తా, అంతకంటే ఇంకేముందండి, రోజు అందరూ భజన చేయండి ఈ ప్రదేశంలో అన్నారు. అలా భజన చేస్తే ఆలయం అవుతుందా అని చేయండి మీరు. సరిగ్గా వాళ్ళు 32 రోజులు, ఇది యథార్థంగా నేను తెనాల్లో పనిచేశాను కాబట్టి తెలుసుకున్నాను, విన్నాను, అందరూ చెప్పిన మాట. 32 రోజుల పాటు ఆలయంలో వాళ్ళందరూ ఇష్టమో అనిష్టమో భజన చేశారు. చేసిన వెంటనే అందరి మనసుల్లోనూ మారింది ఆలోచన. ఆ స్థలానికి ఓ పవిత్ర విధానం, శక్తి వచ్చింది. వెంటనే ఆలయానికి నేను 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 అంటూ ఎందరో విరాళాలు ఇచ్చారు. బ్రహ్మాండమైన శివాలయం ఏర్పడింది. ఈవేళ ఇన్ని లారీలు ఇసుక, ఇన్ని లారీల సిమెంటు, ఇంతమంది మనుషులు తాజ్మహల్ కట్టినప్పుడు అక్కడ రాస్తారే అలా రాస్తున్నారు తప్ప ఆలయాల్లో భక్తి తక్కువ అయి కట్టడాల మీద దృష్టి పెరిగింది. ఎవరేమనుకున్నా సరే అది సరికాదు. ఏ ఇంట్లో ఎంతమంది భోజనం చేయాలని ఎలా అయితే శాస్త్రం తెలియజేస్తుందో, అలా ఏ ఆలయం ఎంత పరిమాణంలో ఉందో అంత భజన, అంత హరికథ, అంత దైవ ప్రసంగాలు అవి జరిగినప్పుడు మాత్రమే ఆలయం అభివృద్ధి చెందుతుంది తప్ప లేనప్పుడు ఈ విధంగా మాత్రమే కట్టడాల్లో పెరుగుతుంది. ఈవేళ మేము 320 కోట్లు పెట్టి ఆలయం కట్టామండి, ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంతా పాలిష్ రాయే, అంతా అదే. విదేశాల్లో ఉండేది అదే. ఏ గొప్పగా ఉంటుంది, సరికాదు. గురువుగారు ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ఇదండి వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరికొన్ని ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.